Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa, my dear students. మీకు అందరికీ తెలుసు నేను మీ ఓప్లేసర్. లిసన్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్ కూడా మనకు రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్లోదే డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ మనము ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్ గురించి నేర్చుకోబోయే ముందు మీరందరూ కూడా నా ఎంజే అకాడమీ కడప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్, మీకోసమే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని అందరినీ కూడా వేడుకుంటున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ ఇన్వర్స్ అండ్ ప్రపోర్షన్ టాపిక్లో ముఖ్యంగా మనకు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనకి 8th క్లాస్లోనే ఉన్నాయి. కానీ ఈ 8th క్లాస్లో ఉండి ఈ సిలబస్సే మనకు ఫ్యూచర్లో ఎస్ఐ జాబ్స్లో చూశాను నేను ఈ ప్రాబ్లమ్స్, కానిస్టేబుల్లో చూశాను, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చూశాను, గ్రూప్ డీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చూశాను. కాబట్టి ఆ అనుభవంతోనే నేను ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు తెలియచేయండి. మై డియర్ స్టూడెంట్స్, నౌ లెట్స్ గో టు టాపిక్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే వన్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతే అదర్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాను. వన్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతే అదర్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది చెప్పాను. వన్ క్వాంటిటీ ఇంక్రీజ్డ్ అదర్ క్వాంటిటీ డిక్రీజ్డ్ ఇన్ ద సేమ్ రేషియో. వన్ క్వాంటిటీ డిక్రీజ్డ్ అదర్ క్వాంటిటీ ఇంక్రీజెస్ ఇన్ ద సేమ్ రేషియో చెప్పుకున్నాం మనం. దట్ ఈస్ అ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్కి మీకు ఫార్ములా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. x is inversely proportional to 1 by y. x is inversely proportional to 1 by y. ఈ 1 by y ని మనము x into y is equal to k అని రాసుకుంటాం. x into y is equal to k. x into y అంటే ఈ y ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే x into y అవుతుంది కాబట్టి x into y is equal to k అనుకున్నాం. k means proportionality constant. Proportionality constant, my dear students, keep in mind. It can be written as x1 into y1 is equal to x2 into y2 is equal to x3 into y3 is equal to x3 into y4 is equal to constant వరకు వస్తుంది మనకి. ఫైనల్లీ we get x1 by y x2 is equal to y2 by y1 అనేటువంటిది ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క ఫార్ములా. ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. x1 by x2 is equal to y2 by y1, x1 by x2 is equal to y2 by y1, x1 by x2 is equal to y2 by y1. Everyone must write this formula. My dear students, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, జాగ్రత్తగా వినండి. లిసన్ మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ 36 men can do a piece of work in 12 days. 36 men can do a piece of work in 12 days. In how many days 9 men can do the same work అన్నాడు. 36 men, that is x1 అనుకుందాం. 36 men can do a piece of work in 12 days అన్నాడు కాబట్టి దట్ ఈస్ y1 అనుకుందాం. y1 in how many days? In how many days means y2 question mark. In how many days? 9 men means x2 is equal to 9 అని అనుకుందాం. ఫార్ములాను అప్లై చేయండి. వాట్ ఈస్ ద ఫార్ములా? x1 by x2 is equal to y2 by y1. This is the inverse proportion formula. Inverse proportion formula. Keep in mind, every students, please listen carefully. Now we have to find y2 value. y2 value ని ఇక్కడే పెట్టండి బాబు. అంటే ఈ y1 వాల్యూ డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే y1 ఇంటూ ఇది ఎట్లా ఉంటుంది, నో చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్, x1 by x2, x1 by x2. Listen my dear students, y1 into x1 by x2. What is y1 value? 12 into x1 value 36 by x2 value 9. 9 ones are 9 fours are 12 fours are 48. How many men can do a piece of work in how many days? How many days 9 men can do the same work? In 48 days. In 48 days 9 men can do the same work. 48 men can finish the same work in 48 days. 9 men can do the same work. My dear students, keep in mind.
షార్ట్ ఫామ్ చెప్తాం దీనికి, షార్ట్ కట్ చూడండి. దాంట్లో లాగా మనం డైరెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ వాల్యూ x2 వాల్యూ y1 వాల్యూ పక్కన పక్కన రాసుకుందాం. ఎలా 9 12. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ ఏవి 36 క్వశ్చన్ మార్క్ రివర్స్ ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఈజీగా వస్తుంది చూడండి, జాగ్రత్తగా వినండి. 9 1s 9 4s 9 1s 9 4s అంటే మనం డైరెక్ట్గా ఇవి 2 వాల్యూస్ మల్టిప్లై చేసుకోవాలి కదా. దట్ ఈస్ x is equal to 12 into 4, that is 48. Keep in mind, my dear students. Next problem. A camp has a food stock for 500 people for 70 days. ఒక క్యాంప్లో ఫుడ్ స్టాక్ ఉందండి. ఆ ఫుడ్ స్టాక్ 500 పీపుల్కి వచ్చి 70 డేస్కి వస్తుంది. 500 పీపుల్ ఆ ఫుడ్ స్టాక్ తింటే 70 డేస్ వస్తుందంట. ఒకవేళ అదే క్యాంప్లో, సేమ్ క్యాంప్లో 200 మోర్ పీపుల్ జాయిన్, అంటే 200 మెంబర్స్ ఇప్పుడు యాడ్ అయ్యారు. బిఫోర్ 500 ఉన్నారు, ఇప్పుడు 200 మెంబర్స్ యాడ్ అవుతే ఎంత అవుతారండి, టోటల్ 700 అవుతారు. జాయిన్ ఇన్ ద క్యాప్, హౌ లాంగ్ విల్ ద స్టాక్ లాస్ట్, ఎన్ని రోజులకు స్టాక్ లాస్ట్ అయిపోతుంది అంటే అయిపోతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు క్యాంప్లో 500 పీపుల్ ఉన్నారు. 500 పీపుల్కి వచ్చి 70 డేస్ వస్తుందండి. ఇప్పుడు 200 మోర్ పీపుల్ జాయిన్ ఇన్ ఏ క్యాంప్. 200 మోర్ పీపుల్ జాయిన్ ఇన్ ఏ క్యాంప్ అంటే 200 ఎక్కువ, అంటే 500 మెంబర్స్కి 200 మెంబర్స్ యాడ్ అవుతే 700 అవుతుందండి. మనం ఇక్కడ కూడా హౌ లాంగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 70 డేస్కి వచ్చింది, ఇక్కడ ఎన్ని రోజులకు వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ కూడా జాగ్రత్తగా వినండి. y2 is equal to y1 into x1 by x2. సేమ్ ఫార్ములా అప్లై చేసుకుంటే ఏమొస్తుంది చూడండి. y1 means 70 into x1 means 500 by 700. 2 zeros cancel. 7 1s 7 10s 10 5s 50 days అండి. 50 డేస్ అంటే 200 మెంబర్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు. 500 + 200 700 మెంబర్స్కి సేమ్ ఫుడ్ స్టాక్ 50 డేస్కే వచ్చేస్తుందండి. సేమ్ అప్లై చేసుకుందాం. ఇక్కడ కూడా ఏం తీసుకుందాం, షార్ట్కట్లో ఏం తీసుకుందాం, ఇటు తీసుకుందామా, ఇటు 770, ఇక్కడ ఏం తీసుకుందాం 500 క్వశ్చన్ మార్క్, దట్ ఈస్ x is equal to 2 zeros cancel, 1s 10s 5 10s 50 వచ్చిందా. సేమ్ ఇలాగే తీసుకున్నాం ఇట్లే. కీప్ ఇన్ మైండ్, డోంట్ ఫర్గెట్. ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్. 5 pumps ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 1.5 hours. 5 pumps అండి, 5 pumps 1.5 hourలో ట్యాంక్ని ఫిల్అప్ చేశాయి. ఇప్పుడు ఎన్ని పంప్స్ అయితే హాఫ్ అన్ అవర్లో ఫిల్అప్ చేస్తాయి, ఎన్ని పంప్స్ అంటే హౌ మెనీ పంప్స్ ఆఫ్ ది సేమ్ టైప్ ఆర్ యూజ్డ్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ యాన్ హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవర్లో ఫిల్అప్ చేయాలా. ఇంతకుముందు అయితే మనకు 5 pumps యూజ్ చేసాం. 5 pumps వచ్చి 1.5 hourలో ట్యాంక్ని ఫిల్అప్ చేస్తే హాఫ్ అన్ అవర్లో మనకు ట్యాంక్ అనేది ఫుల్ఫిల్ కావాలంటే ఎన్ని పంప్స్ మనకు రిక్వైర్డ్ అవుతున్నాయండి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్స్ ప్రొపోర్షన్. నో వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ ఫార్ములా. ఫస్ట్ 5 pumps ఉన్నాయి. 5 pumps వచ్చి 1.5 hourలో ఫిల్అప్ చేశాయి. 1.5 hour మీన్స్ 3/2. 2 1s 2, 2 + 1 3/2. నా ఇప్పుడు హౌ మెనీ పంప్స్ అన్నాడు. హౌ మెనీ పంప్స్ అంటే దీన్ని x అనుకోండి, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. హాఫ్ అన్ అవర్. ఇప్పుడు మనకు ఫార్ములా చేంజ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి x2 ఫైండ్ అవుట్ చేయాలి. x2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే y2/y1 అలాగే ఉంటుందండి. ఈ x2 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఈ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు y2/y1 ఇక్కడికి వస్తే రెసిప్రోకల్ అవుతుంది కదా. ఇప్పుడు x2 is equal to x1 అలాగే ఉంటుంది. x1 there is no change in x1 ఇంటూ y2/y1 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, y1/y2 అవుతుంది. y1/y2. నా వాట్ ఈజ్ x1 వాల్యూ
5 ఇంటూ y1 వాల్యూ 3/2 by y2 means half an hour. 2 cancel, 5 3s are 15. 15 pumps required to fill the same tank in half an hour. How many pumps required? 15 pumps. ఈ 15 పంప్స్ వచ్చి ఆ సేమ్ ట్యాంక్ని సేమ్ క్వాంటిటీ ఉండే ట్యాంక్ని హాఫ్ అన్ అవర్లో ఫిల్అప్ చేస్తాయండి. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్ మై డియర్ స్టూడెంట్స్? కీప్ ఇన్ మైండ్, షార్ట్ కట్ కూడా రాసుకోండి. షార్ట్ కట్ ఏంటి మనం ఏం చెప్పుకున్నాం? షార్ట్ కట్ ఫస్ట్ ఇటు తీసుకున్నాం, తర్వాత ఇటు తీసుకున్నాం. ఫస్ట్ 2 తీసుకుంటే ఏంటి? ఎక్స్ 3/2. నెక్స్ట్ ఇటు తీసుకోండి 5/2. ఇప్పుడు ఏమవుతాయి? క్యాన్సల్, రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. 5 × 3 ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? 5 × 3, 15 పంప్స్. దట్ ఈస్ ఆన్సర్. మై డియర్ స్టూడెంట్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, దట్ మీన్స్ రైల్వే ఆర్ఆర్బీకి కానీ ఎన్టీపీసీలో కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఓబ్లెస్ సార్, గుర్తుపెట్టుకోనండి, మర్చిపోతండి. దిస్ ఈజ్ మై ఛానల్, న్యూ ఛానల్ ఎంజే అకాడమీ. మీకు అందరికి కూడా ఇప్పటికి కూడా అందుబాటులో ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ స్పీడ్గా అనిపిస్తే, ఫాస్ట్గా అనిపిస్తే ఇంకా కొంచెం నేను స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ మనకి ఇప్పుడు టైం తక్కువ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఉంది. ఆర్ఆర్బీ ఇంకా గ్రూప్ టీ, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి గ్రూప్ టీ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా ఫ్యూచర్లో ఉన్నాయి. మనకు నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ వీడియోస్ అన్నిటిని చూడండి. బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. మీకు ఫర్దర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.